ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి చదువు అతని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయిరి. యోసేపు ఒక కల పరిశుద్ధుడానికి కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యం అనేది, ఈ వాక్యములో నుండి నాతో చేరివచ్చిన బిళ్ళెల్లరితోనూ మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొక్క కుమారుడుగా యోసేపును మనం చూస్తూ ఉన్నాం. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమకంటే లేక తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచి పగపట్టి అతని క్షేమ సమాచారమైనను క్షేమమును గుర్చైనను అడగలేకపోయిరి. ఎవరు వీరు? యోసేపు యొక్క అన్నలు క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే వానికే పట్టనప్పుడు నాకెందుకు అనే మాట మనలో సహజంగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనుష్యులుగా ఒకరు నన్ను గురించి బాగున్నావా అని అడగనప్పుడు నేను అడగాల్సిన పని ఏముంటుంది? అవునా కదా? అవునా? నా క్షేమమును గురించి తెలుసుకున్నప్పుడు క్షేమము గురించి తెలుసుకోవాల్సినంత అవసరం ఏమిటి? ఇదే కదా. కానీ యోసేపు విషయంలో 14వ వచనం చూడండి. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో చూస్తే క్షేమమును తెలుసుకోలేనటువంటి అన్నలు యోసేపుకున్నారు. తండ్రి అయిన యాకోబు ఏమంటాడంటే, మీ అన్నలైన వారు మందను తోలుకొని పోయారు, వారి క్షేమ సమాచారాన్ని మందల క్షేమాన్ని తెలుసుకొని నీవు రావాలి. మనం ఏమంటాం ఈ మాటకి? మనతో సంబంధం ఏంది నువ్వు చెప్పేది వాక్యం అనుకోవచ్చు. సహజ సిద్ధంగా మనుషుని యొక్క స్వభావం ఏంటి? నా క్షేమమేది, వారు తిన్నామో లేదో, సత్యామో ఉన్నామో లేదో, బతికామో లేదో అని తెలుసుకోకుండా ఇప్పుడు నేనేం కనుక్కోవాలంట? వారిని క్షేమం కనుక్కోవాలంట. నేను నేను చెయ్యను అనుకుని వచ్చాము. ఏమంటున్నాడు ఇక్కడ యాకోబు? ఏమని పంపుతున్నాడంటే, నీవు వెళ్ళి నీ అన్నల క్షేమాన్ని మందల క్షేమాన్ని తెలుసుకొని నా దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్షేమమును చూచేవాడొకడు, క్షేమమును కోరినటువంటి వారు 10 మంది. దేవుని యొక్క వాక్యాన్ని వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దినమున మన పట్ల క్షేమమును చూపేవారెవరో చూపని వారెవరో తెలుసుకోగలిగిన జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్షేమము తెలుసుకునే వారి జీవితాలు ఎలా ఉన్నాయి, క్షేమమును ఎరగనటువంటి వారి జీవితాల్లో ఏం జరుగుతున్నాయో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడబడుతుంది. క్షేమమును తెలుసుకోవడానికి బయలుదేరి వస్తున్న వాడిని చూచి క్షేమమును గురించి ఆలోచనలు లేనటువంటి వారు వాడిని క్షేమముగా పంపడానికి ఇష్టపడలే. అదిగో వచ్చుచున్నవాడు మనవాడే, వాడిని ఏం చేద్దాం? చంపి గుంటలో పడద్రోద్దాం. దేని కొరకు వస్తున్నాడండి? దేని కొరకు వస్తున్నాడు? క్షేమము సమాచారం తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలని వస్తుంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు వాడు క్షేమముగానే వెళ్ళటానికి వీలు లేదు. స్వభావం ఇదే, మనుషుని యొక్క స్వభావం ఇదే. ఎవరి కుమారులు వీరు? యాకోబు కుమారులు అనుకొనవచ్చు కదా. మన జీవితాల్లో ఎవరి స్వభావం, ఎవరి ఆలోచనలు దేవుణ్ణి కలిగినంత మాత్రము చేతనో, దేవుని చేత ఆశీర్వదించబడినంత మాత్రము చేతనో స్వభావాల్లో మార్పు అనేది రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మేలు కొరకు వస్తున్నాడు, ఎవరి క్షేమము కొరకు వస్తున్నాడు, ఎవరి క్షేమ సమాచారం తెలుసుకోవాలని దూర ప్రయాణం చేస్తున్నాడో ఆ యోసేపును చంపటానికి
క్షేమముగా పంపడానికి ఇష్టపడుకున్నటువంటి అన్నల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమాన్ని ఎరిగినటువంటి వాడు యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది క్లుప్తంగా వివరణతోనే చెప్పగలిగినటువంటి స్థితి. ఈ వాక్యం అందరికీ తెలుసు కనుకనే దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత 10 మంది ఏం చేశారో తెలుసా? యోసేపును తీసుకుని గుంటలో పడద్రోశారు. ఇక్కడ ఒక మాట మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక సంగతిని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన క్షేమాన్ని ఎలాగ దేవుడు మనకు కలుగ చేయగలిగినవాడు, క్షేమము కలిగినటువంటి స్థితిని దేవుడు ఏ విధంగా మనకు కలుగ చేయగలిగినవాడు, ఈ స్థితి కదా దేవుడు మనకి ఇవ్వబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేరా లే, దేవునికి స్తోత్రం. రాట వీళ్ళు యోసేపు అన్నల్లో చాలామందిలో 10 మందికి వీడు సమానం అనుకుందాం. 10 మంది అని లెక్కేసుకోండి. ఇప్పుడు ఈ యోసేపు గుంటలో పడద్రోయబడ్డాడు. ఈ అన్నలు మరలా తీయాలనుకుంటే యోసేపు ఉంది. ఎక్కడికి తీశారు? పైకి తీశారు. ఎంత పైకి తీశారు? ఎక్కడి నుంచి పడ్డాడో అక్కడికే తీశారు. నేను దేవుణ్ణి అయితే ఎక్కడికి తీయగలను. అర్థమైందండి? అది గుంటలో పడద్రోసాడు. ఒకవేళ వాళ్ళకే బుద్ధి పుట్టి తీస్తే వాళ్ళు ఉన్న ప్లేస్కే తీయగలుగుతారేమో. పైనున్న దేవుడు నా క్షేమాన్ని కోరేవాడు గనుక దేవుడు లేవనెత్తితే ఎక్కడ పెడతాడు తెలుసా? వీళ్ళేమైపోయి ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. పడద్రోసిన 10 చేతులే నమస్కరించున్నట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది 20 చేతులు ఇవన్నీ ఏం చేసినాయి? కలిసి గోతిలో పడద్రోసిని. 10 మంది లేపినా తనతో సమానముగా లేపవచ్చేమో, కానీ ఒక్కడైనా దేవుడిని క్షేమాన్ని కోరిన వాడు లేపితే అందరికన్నా ఎత్తుగా వంచగలిగిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు లేపపోయిన పర్వాలే, ఈ 20 చేతులను దేవుడు ఒకానొక దినమున యోసేపు ఎదుట సాగిలు పడినట్లుగా చేయగలిగిన వాడు. ఇలా 42వ అధ్యాయంలో ఉంటుంది దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే. 42వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనములో, 42వ అధ్యాయం 5వ వచనం, కరువు కనాను దేశములో ఉండెను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి చేస్తావా నేల మీద పెట్టు. ఇది పరిస్థితి. చూసారా? ఇది పరిస్థితి. ఎవరి పరిస్థితి? పడవేసిన చేతులు. నేల మీద పెట్టరా. పడవేసిన చేతుల పరిస్థితి ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చేతులే కదా పడేసింది. ఈ చేతులేనా? దేవునికి స్తోత్రం. ఈ చేతులేనా? సాక్ష్యమే కదా. ఈ చేతులే పడేసినాయి. ఈ చేతులు ఏం చేస్తున్నాయి? లేవనెత్తకపోయినా దేవుడు లేవనెత్తగా ఇదే చేతులను దేవుడు నేల కానించి వేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ క్షేమం ఎరగనటువంటి వాడు మనుష్యుడిగా ఉన్నా నీ క్షేమాన్ని ఎరిగినటువంటి వాడు దేవుడే. కానీ నీవెప్పటికీ యోసేపు వలె క్షేమాన్నే కోరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుంపెక్కు ఉన్నారు కానీ 10 మందిలో నేను ఒకడిగా మారతాను అనుకునవద్దు. ఒక్కడిగా పడద్రోయబడిన దేవుడు మరుగు చేసి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు యోసేపు? ఆ 10 మందిని పోషించినా దీవించినా ఏది చేసినా యోసేపు చేయవలసిందే. క్షేమం ఇచ్చేవాడు ఎవరు?
క్షేమాన్ని దయచేయగలిగిన వాడు ఎవరు? దేవుడే కదా. ఇప్పటికీ కూడా నా తండ్రి క్షేమంగా ఉన్నాడని అడిగిన మాట యేషేపుకే సాధ్యం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనానికి మనం చూడగలిగితే, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగింతును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తేవాడు. వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? దీనులను ఉన్నతమైన స్థలముల్లో ఉంచేవాడు. యేషేపును తన అన్నలు జాలి తలిస్తే లేతే భూమి మీద వారున్న ప్లేసులను ఉంచేవారు, కానీ దేవుడు లేవనెత్తి ఉన్నతమైన స్థలముల్లో కూర్చుండబెట్టాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తేవాడు దేవుడే. నీవు ఎప్పటికీ కూడా క్షేమము చేసే లేక క్షేమమును చూపేవాడవై ఉండవలసిందే, కానీ వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నడవటానికి వీల్లేదు కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించేటువంటి క్షేమం వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? క్షేమమునకు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతున్నాడు. లేవనెత్తినటువంటి దేవుడు ఉన్నత స్థలముల మీద కూర్చుండబెడుతూ ఉన్నాడు. ఆ దేశంలో యేషేపు ఏం చేస్తున్నాడంట? ఏలుబడి చేస్తూ ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు క్షేమముగా ఉన్నావనే మాట మాట్లాడటం యేషేపుకి ఏమైనా వెయిట్ తగ్గిందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా వెయిట్ తగ్గిందా? వెయిట్ తగ్గిందా పెరిగిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెయిట్ తగ్గిందా పెరిగిందా? ఈ మాట అంటే వెయిట్ చేయంటే నా వెయిట్ ఎంతట 80 కిలోలు. వెయిట్ చేయమంటే అది కాదు, కొంచెం రెండు మాటలు అలాగ ఉంటాయేమో. వెయిట్ అని కొంతసేపు ఉండు వేచి చూడు అన్నదానికి వెయిట్కి చాలా తేడా ఉంది. దేవుని కొరకు ఎదురు చూడటం అంటే తిని పండుకొని ఏమవుతాం? వెయిట్ అంటే అది కాదు, దేవుని కొరకు వెయిట్ చేయటం ఎదురు చూడటమే. అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. టైం చూసిన వాళ్ళంతా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నా వెనకేముంది? టైం చూసిన వారు ఎవరు? టైం చూసుకునేవారు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతసేపు ఏంటి పరిస్థితి అనుకునే వాళ్ళు దాని మీద చూస్తారు. ఎంతసేపు మొదలుపెట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు మొదలుపెట్టినా ఒకటి అయ్యేటప్పటికి ఏం చేయాలి? అవునా? నిన్ను దేవుడు క్షేమమునకు లేవనెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీ గురించి నా గురించి అనుకునే మాట అయినా యేషేపు వలె నీవు ఉంటే అది నీవు తీసుకొనవచ్చు మాట. దేవునికి స్తోత్రం. నిన్ను గురించి మాట్లాడటం, ఆ దేవుడు ఈ నెలలో ఈ సంవత్సరంలో నేనేం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? లేకపోతున్నాడు. ఎందుకు లేపుతాడు? ఏమంత చేసావని లేపాలి నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేషేపు వలె నీవు ఉంటే దుఃఖపడు వారిని క్షేమమునకు దేవుడు లేవనెత్తగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నత స్థలముల మీద ఉంచగలిగిన వాడు దేవుడనే సంగతిని మనం గుర్తెరగాలి. నీ వ్యాజ్యము దేవునికి అప్పచెప్పు, నీ భారం ఆయన మీద ఉంచు. దేవుడు ఏం చేయగలిగిన వాడు? ఈ దుఃఖపడుతున్న పరిస్థితుల్లో యేషేపు ప్రియమైన దేవునికి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎవ్వరు కూడా యేషేపు యొక్క క్షేమమును తెలుసుకోలే. ఇదంతా చదువుతున్న జైల్లో ఉన్న వాళ్ళు కూడా క్షేమాన్ని, నీ క్షేమము కలిగినప్పుడు నాకు కూడా క్షేమం కలిగేయమంటే అది గుర్తులే. మనుషులకి ఎవరు కూడా మన క్షేమంతో సంబంధమే లేదు. ఎవరిది వాళ్ళే. మనం క్షేమంగా ఉన్నామా? పోయిందా? మన పని అయిపోయిందా? మన కార్యములన్నీ అయిపోయినాయా? తర్వాత మనకి ఏ సంబంధము లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా తండ్రి క్షేమముగా ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రుని యొక్క నోటి వెంట పవిత్రమైన మాటే వస్తుంది. వాని కార్యములు కూడా దేవుడు అలాగే జరిగించగలిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక సంగతి అర్థం కావాలి. ఐగుప్తు దేశములో కనుచూపు మేరలో యోసేపు లాంటి వాడు ఒక్కడు కూడా కనపడలా. రాజు అయ్యాడు కాబట్టి సరిపోయింది అంతే. నేను ఉండాలి కాబట్టి ఉన్నా, మొత్తం నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో యోసేపు లాంటి వాడు ఒక్కడు కూడా కనబడలేదు. ఎందుకంటే ప్రజల క్షేమాన్ని చూడగలిగిన వాడు యోసేపు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్షేమ సమాచారము తెలుసుకునే వాడిని దేవుడు విడిచిపెట్టడన్న సంగతిని మనం గ్రహించాలి. దేవుడి దుఃఖపడు వాడిని ఏం చేస్తాడు? క్షేమానికి లేవనెత్తుతాడు. ఎంతసేపుడికి మనుషుల మీద పడే ఏడవటం, నన్ను లేపలేదు, నన్ను లేవనెత్తలేదు, నన్ను ఆదరించలేదు, చేస్తే ఏం చేస్తాడు? ఆడి దరిద్రం దగ్గరికి నిన్ను తెస్తాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేపితే ఎక్కడికి తెస్తాడు? వాడున్న దరిద్రం దగ్గరికే నిన్ను తెస్తాడు. వాళ్ళు లేపినట్లయితే, ఇదే మాట చెప్తున్నా, వాళ్ళు గనక లేపితే నీవెక్కడికి పోవాలి? ఒకవేళ జరిగే సంగతిని గురించి ఊరికి ఒక ఉజ్జాయింపు, అలా జరగటానికి కాదుగా యోసేపుని పిలుచుకుంది. ఒకవేళ మనము ఈ విధంగా ఆలోచించామనుకోండి, ఇది వేరుగా బోధించట్లా. కరువులో యోసేపు కూడా తల ఉంచాల్సి వచ్చేది. ఒక విధం మనం అనుకుందాం అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఉండటానికి కాదు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ ఇచ్చిన దేవుడు, కళ నెరవేర్చే దేవుడు కళ ద్వారానే క్షేమాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక కళ నెరవేర్చబడటానికి, యోసేపుకు వచ్చిన ఒక కళ నెరవేర్చబడటానికి ఇన్ని సంవత్సరాల ప్రయాణం ఉంది. దేవుడు యోసేపును హెచ్చించడానికి రాజుకిచ్చిన కళ క్షేమానికి లేవనెత్తింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? యోసేపునికి ఇచ్చిన కళ రాజు కళతో పరిపూర్ణమైంది. 7 సంవత్సరాలు కరువు రాబోతుందని చెప్పాడు. తీసుకెళ్ళి కిరీటమో లేకపోతే హారమో వేసేసి నీవే అధికారివై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకున్న దాన్ని కోల్పోయావనుకోండి, నీకున్న భక్తి జీవితం, నీకున్న ప్రార్థన జీవితం, నీకున్న దర్శనము, నీకున్న విశ్వాస జీవితం, నీకున్న ఉపవాసపు అనుభవాలు, ఇవన్నీ కోల్పోతే నీ జీవితం భ్రష్టు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. శ్రమలు వస్తూ ఉన్నాయి, శోధనలు వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదో, దేవుడు యోసేపునకు ఏ ధన్యత అనుగ్రహించి, యోసేపునకు ఏ కాలం అనుగ్రహించి ఈ కళ ద్వారా పగై ఉన్నారో, ఒక కళ భావం చెప్పగలిగిన ద్వారా అందరి సమూహాన్ని యోసేపు ఎదుట మోకరిల్లునట్లుగా దేవుడు చేశాడు. నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం, నీకు ఇచ్చినటువంటి విశ్వాస జీవితం, నీకు ఇచ్చినటువంటి నడిపింపు, ఇవన్నీ ఏమైపోతున్నాయి? రాను రాను ఏమైపోతున్నాయి? సన్నగిల్లిపోతున్నాయి, రాను రాను పోతున్నాయి. ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లోక సంగతులకి ఇవ్వబడుతుంది. ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయం లోకమైన విషయాలకు ఇవ్వగలుగుతున్నాం. యోసేపు తన జీవితంలో ఎక్కడున్ననో కూడా దేవుని భయము కలిగిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాగూ చేయాలో తెలియదా? దేవుడు ఏ ఉద్దేశము ద్వారా తెలియాలో తెలియదా? నా క్షేమం, నీకు క్షేమము కలిగిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోమంటే వాడేదో రికమెండేషన్ చేయవచ్చేమో, రికమెండేషన్ చేయలా. దేవుడి రాజునకు కళ పుట్టించగా, దేవునికి స్తోత్రం. ఆ కళ ఐగుప్తు దేశముల వారిని కూడా కలవరపరిచినప్పుడు యోసేపు జ్ఞాపకం రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో చదువుతున్నప్పుడు నిజమే కదా, ఈ కళే ఆయన ఏం చేసింది? పడద్రోయటానికి, ఈర్ష్య పడటానికి, అసూయ పడటానికి, ద్వేషించబడటానికి కారణమైతే, ఆ కళను పట్టుకొని, దైవికమైన కృపను పట్టుకొని, దైవికమైన వరమును పట్టుకొని, చిన్నవాడైనప్పటికీ యవన దశగా ఉన్నప్పటికీ కూడా అదే పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఈ కళభావం చెప్పగలిగిన జ్ఞానము యోసేపునికి ఇయ్యగా
ఈ కళ్ళ ఒక్కసారిగా ఏం చేసిందో తెలుసా? ఆ భావము చెప్పగానే, నీ వలే దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని మేము కనుగొనగలమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేవనెత్తబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయమే కావాలి. నీ గురించి మనుష్యులు ఏమని మాట్లాడుతున్నాం? యోసేపు వలే దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని మనము కనుగొనగలమా? సంఘములో ఒక సాక్ష్య జీవితం మనం కలిగి ఉండగలిగితే దేవుడు మన దగ్గరకు అనేకులను నడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట నీకుండినటువంటి అన్నిటిని నీవేం చేసావు? వదిలిపెడితే దేవుడేమన్నాడు? నీ మీద తప్పు ఒకటి మోపుతూ ఉన్నా నీకున్న మొదటి అన్నీ వదిలిపెట్టేసావు. రాను ఏమవుతున్నారు? ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతుంటే దేవుడు తప్పు మోపుతూ ఉన్నాడు. ఇంక హెచ్చింపు ఎక్కడ ఉంటుంది? మొదట ఉన్నది లేదు. ఇక ఇప్పుడు ఏమైందండి? ఆత్మానుసారంగా ఆరంభం, శరీరానుసారంగా ముగింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వరమునైతే, ఏ కృపావరమునైతే, ఏ ధన్యతనైతే బాల్య దినముల్లో ఉన్నటువంటి యోసేపునకు దేవుడు అనుగ్రహించాడో చివరి వారికి దాన్ని కాపాడుకున్నాడు గనుకనే ఉన్నతమైన స్థలములకు దేవుడు ఎక్కించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేరొకరు అనేది కాదండి, నీకు తెలియాలి, నీ అంతరాత్మకు తెలియాలి నా స్థితి ఏంటి, ఈ దినమున నా స్థితి ఏంటి. మొదటున్నటువంటి రోషము, మొదటున్నటువంటి ఆవేశము, మొదటున్నటువంటి ఉత్సాహము, మొదటున్నటువంటి ఉజ్జీవం, మొదటున్నటువంటి నడిపింపు, మొదటున్నటువంటి క్రియ, మొదటున్నటువంటి సాక్ష్యం ఏమైపోయినాయి? ఎవరినైనా మోసం చేయవచ్చు మనం. ఎవరిని మోసం చేయలేం. ముందు దేవుని సంగతి తర్వాత పెట్టండి. నీలో కూడా ఒకడు ఉన్నాడు కదా. ఎవరు? మనస్సాక్షి లేక అంతరంగ పురుషుడు, అంతరాత్మ ఉందంటాం కదా. దీన్ని నువ్వేం చేయలేవు. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ముందేడదయ్యిందా? అన్నిటికీ దేవుడే కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోధ అయితే ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. బోధ అయితే ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశీలన చేసుకో. సాక్ష్యం ఇచ్చే స్థితి రాకూడదు మన జీవితానికి. నీ అంతరాత్మను పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ప్రియమందుని బిడ్డలారా, వారు క్షేమముగా చూసినా చూడకపోయినా, క్షేమముగా మాట్లాడకపోయినా యోసేపు క్షేమాన్నే కోరుతూ ఉన్నాడు. ఇది దేవుని ప్రజలకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితమునకు ఉన్నతమైన అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, వీరు క్షేమాన్ని కోరలేదు కనుక నేను కూడా క్షేమాన్ని కోరను అంటే, నువ్వు వాళ్ళు ఒకటే, నీవు వాళ్ళు ఒకటే. దేవునికి ఎలా ప్రత్యేకం అవుతామా? దేవునికి ప్రత్యేకం అవుతామా? నీవు నన్ను గురించి క్షేమం కోరలే, నేను కూడా కోరను అంటే దేవునికి మనము మార్పు నొందిన వరంగా కనపడతాం, ప్రత్యేకంగా కనపడతామా? మరి ప్రత్యేకంగా కనపడిన వాళ్ళు కదా దేవుడు హెచ్చించబోతుంది. ప్రత్యేకంగా ఉన్నవారి కదా దేవుడి క్షేమాన్ని చూడవలసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేరొకరి క్షేమాన్ని నీవు చూడలేకపోతే నీ క్షేమాన్ని కూడా నువ్వు చూచేటట్లుగా చేయుడు దేవుడు. ఇది పక్క రాసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వేరొకరి క్షేమాన్ని నీవు ఓర్చుకోనలేకపోతే నీ క్షేమాన్ని కూడా నీవు చూచుకునే స్థితి అయితే దేవుడు ఇవ్వడం. అది దేవుని యొక్క వాక్యము నెరవేర్పు. అతడు క్షేమము చూడకపోయినా, వారు క్షేమము చూడకపోయినా అతడు క్షేమమును చూస్తున్నాడు కనుకనే ఇతన్ని క్షేమానికి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. ఇతనిని క్షేమానికి లేవనెత్తాడు. వాళ్ళని అట్టడుగులోనికి దించివేశాడు. ప్రత్యేకత మనలో కనబడాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు పగపట్టారు. నువ్వు క్షేమాన్ని చూడకపోతే నీలో కూడా ఏముంది? పగే. నీలో కూడా ద్వేషం ఉంది. దేవునికి ఇది అసహ్యం కదా.
ఎంత సాఫ్ట్నెస్ రండి యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నోడిని 10 మంది పట్టుకొని వేస్తుంటే ఎంత జాలిగా చూసుంటాడు. అయినా కూడా ఈ జాలిగా చూసిన కళ్ళే అన్నను చూచినప్పుడు కన్నీళ్లు కారినాయి కదా కళ్ళల్లో. ఎంత జాలి కలిగిన వాడు యోసేపు. ఆత్మీయ జీవితంలో మృతమైనటువంటి పరిస్థితులు ఉంటేనే, అంటే శరీర సంబంధంగా మృతమైనటువంటి పరిస్థితులు ఉంటేనే ఆత్మ సంబంధంగా సజీవులుగా మార్చబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిని చూడగానే కన్నీరు కార్చి వాళ్ళు ఎదుట కూడా నిలబడలేకపోయాడంటే ఏడవటానికి. ఎలాంటి జాలి కలిగిన వాడు ఉందా? కరుకైన స్వభావం మళ్ళీ వచ్చేస్తుంది. రాను రాను ఏమైపోయారంటారు? రాటు తేలిపోయామంటారు చూసారా? రాను రాను రాటు తేలిపోయామంటారు. రాటు తేలిపోవాల్సిన శరీరానుసారం కాదు, రాటు తేలిపోవాల్సింది ఆత్మ సంబంధముగా. దేన్నైనా తట్టుకోగలిగినటువంటి శక్తి దేవుడు ఆత్మ సంబంధిగా నీకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమాన్ని ఎరిగినటువంటి వాడు యోసేపు మాత్రమే. తన జీవితంలో ఉన్నతమైన స్థితి దేవుడిచ్చినను కూడా ఇంకా సాధువైనటువంటి స్వభావం కలిగిన వాడు యోసేపు. దేవునికి స్తోత్రం. మనుష్యులని ఎడల క్షేమాన్ని కనుగొనలేకపోవచ్చు, చూడలేకపోవచ్చేమో, కానీ దేవుడు మన ఎడల చూపగలిగిన వాడు. సమయలు గ్రంథంలో దావీదుని గురించి ఒక మాట ఉంటుంది. ఒక విషయాన్ని చెప్తానండి, ప్రతిసారి సగం సగంలో అయిపోతుంది. అందుకే ఈరోజు కొన్ని విషయాలు మాత్రమే రాసుకున్నా. దేవునికి స్తోత్రం. 17:17 మొదటి గ్రంథం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగానున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశెను. సౌలును చాలండి. దావీదు తండ్రి అయినటువంటి యెషయి. యెషయికి 8 కుమారులు, 8 మంది కుమారులు. వీరిలో 7 సౌలుతో పాటు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. వీరి క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని దావీదును తండ్రి పంపినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమందిని బట్టి గమనించండి. క్షేమాన్ని తెలుసుకోవడానికి బయలుదేరినటువంటి వాడు దావీదు. ఈ క్షేమ సమాచారం తెలుసుకొనొచ్చు. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్నటువంటి ఎదురైనటువంటి సమస్య, ఇవన్నీ విన్నాడు. ఇవన్నీ వింటున్నప్పుడు 28వ వచనంలోకి వచ్చేటప్పటికి అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఎలియాబునకు వినబడగా దావీదు మీద కోపం వచ్చి, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? మొదటి క్వశ్చన్ ఏంటంటే, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాడు? క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వచ్చాడు కదా. అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివని అనేను. అందుకు దావీదు, నేనేం చేశాను? మాట మాత్రం పలికా. నేనేం చేశాను? దీనికి గర్వము, నీకు చాలా పొగరు, చాలా ఎక్కువ ఉంది, ఇలాంటివన్నీ నీ హృదయపు గర్వమును నేను ఎరుగుదును. ఎందుకో తెలుసా? ఈ మాటను చదువుతున్నప్పుడు ఎక్కడ చూచారు ఈయన హృదయ గర్వాన్ని? వారు అనుకుంటున్నారు అంతే. ఏమనుకుంటున్నారంటే, వీడికి ఎప్పుడైతే మనందరినీ కాకుండా సమూయేలు అభిషేకించాడో అప్పటి నుండి వీడికి ఏం పెరిగింది? కొంచెం గర్వం పెరిగింది. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు, మీ హృదయపు గర్వాన్ని నేను ఎరుగుదును. అదే గర్వము తనలో ఉంటే క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వచ్చేవాడే కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతనిలోనే గర్వపు స్వభావం ఉంటే, అతనిలోనే లోబడినటువంటి తనం ఉంటే ఏం చేయడు? క్షేమ సమాచారం ఎరుగనే
ఎరుగడు. వీరు అనుకుంటున్నారు ఏమనంటే, నీ హృదయపు గర్వమని నేను ఎరుగుదును. నీవు ఎందుకు ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు? తన పని మీద వచ్చాడా? ఎవరు పని? తండ్రి చెప్పాడు, అన్నల యొక్క క్షేమాన్ని నీవు తెలుసుకొని రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడితే ఏ మాటలు మాట్లాడాలంటే, అరే ఎలా వచ్చావు ఇక్కడ దాకా? యుద్ధం జరుగుతుంది, నువ్వు ఇక్కడ రాకూడదు, ఇది రాకూడని ప్లేస్, ఎందుకంటే ఇది ప్రమాదంతో కూడుకున్నది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నీ హృదయ గర్వం ఏంటో నాకు తెలుసు. యుద్ధమును చూచుటకే వచ్చావు కదా. ఈ మాటను వినండి. నీవు అన్నావు కదా యుద్ధమును చూడటానికని, దేవుడు అంటున్నాడు యుద్ధము చేయటానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చూడటానికి వచ్చినాడు కాదు, యుద్ధము చేయటానికి వచ్చిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డను వాడుకోవాలనుకుంటున్నప్పుడు యుద్ధం చూపించేందుకు పంపిస్తాడు, యుద్ధం చేయించే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఏమి కనుక్కొని రమ్మన్నాడు తెలుసా? నీ అన్నల క్షేమమేదో తెలుసుకొనిరా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరికీ క్షేమాన్ని నీవు కలుగ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. దేవుని యొక్క వాక్యములు అక్కడ చూస్తే, యుద్ధము నేను కాదు, దేవుడే జరిగించగలిగినవాడు. యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవునిదే. అన్నల క్షేమం మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులందరి క్షేమమును నీ చేతిలో పెట్టుట కొరకే దేవుడు ఈ సమయమున నిన్ను అక్కడికి నడిపించాడు. ఎన్ని మాటలన్నా, ఎన్ని ఆలోచనలు వారు చేసినా, నీకు ఇయ్యబడిన పని అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీరు చూడండి. మందక్షేమం గురించి అడుగుతున్నాడు, మంది క్షేమం గురించి అడగల. అవునా? మందక్షేమమే కానీ ఇక్కడ మనుషులు పశువుల కన్నా బాగాలో చూస్తే ఒక విధంగా మనం చూసామనుకోండి, మంద కన్నా మందే ముఖ్యం కదా. మందే ముఖ్యం. దేవుని యొక్క ఉద్దేశం మంది క్షేమము కావాలి. వీరందరినీ దావీదునకు అప్పగించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక వాక్య భాగం చెప్పడానికి అనేక మార్లు ఈ మధ్యకాలంలో ఇదే చెప్తున్నాను అనుకోండి. ఆది కాండం నుంచి పోవట్లేదేమో. ఆది కాండము దావీదుని గురించి ఎన్ని మార్లు మాట్లాడుకొని ఏదో ఒక విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. మాట్లాడా కొత్తగా అదే పనిగా మాట్లాడుతున్నాడా? కాకపోతే దావీదు అన్న మాట వచ్చినప్పుడల్లా అందరూ అబ్బాయి చెప్పిందిలే, చెప్పిన పరిస్థితులే అనుకోవచ్చా. దావీదును అభిషేకించడానికి సమయలు సీక్రెట్గా వెళ్ళాడు. యుద్ధము జరిగించడానికి యుద్ధశాలకు లేక యుద్ధ రణరంగంలోనికి దావీదును తీసుకొచ్చాడు. అప్పుడు అభిషేకించింది అందరికీ తెలియకపోవచ్చేమో కానీ యుద్ధం చేసింది అందరికీ తెలిసినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమో వెళ్ళమంటున్నావు, సౌలు చూస్తే నేను కోపం మీద ఉన్నాడు, నేను అభిషేకించడానికి వెళ్తే నన్ను చంపేస్తాడేమంటే, బలి అర్పణ కోసం వెళ్తున్నానని చెప్పమని దేవుడే చెప్తాడు. మీరు చదివి ఉంటే మంచిది, చదవకపోతే ఈ మాటను మళ్ళీ వెళ్ళి చదువుకోండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దావీదును అభిషేకించాలంటే సమయాలు ఏం చేస్తాడండి? భయపడిపోతాడు. దేవుడే చెప్పి అభిషేకించగా కుటుంబం మధ్యలో జరిగినటువంటి అభిషేకం ఇశ్రాయేలందరి మధ్యలో జరిగిన యుద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద,
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా. అన్నల క్షేమము తెలుసుకోవడానికి వెళ్ళిన నీ క్షేమమును తెలుసుకోలేదని బాధపడవద్దు, కానీ దేవుడే దేవుడే 23వ కీర్తన 6వ వచనం మనం చూస్తే కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. ఎవరు క్షేమం గురించి అడిగితే ఏంటి? దేవునికి స్తోత్రం. ఎవరు క్షేమంగా ఉన్నావా అంటే ఏంటి? కృపాక్షేమములే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అడగలేదని బాధ, కృపాక్షేమమే నా వెంట వస్తుంది. ఇంక వీళ్ళు అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి? కృపాక్షేమం నా వెంట వస్తుంది. యుద్ధము జరిగించడానికి దేవుడు నన్ను ఎన్నిక చేస్తున్నాడు గనక ఏ యుద్ధమైనా క్షేమమైన దేవుడు నా వెంట వస్తే ఆ మాట వ్యర్థమైపోద్ది యుద్ధంలో నేను ఓడిపోతే. కృపాక్షేమములే నా వెంట వచ్చుననే మాట ధైర్యంగా దావీదు మాట్లాడాడు. యుద్ధము నేను కాదు యెహోవాయే జరిగిస్తున్నాడు అన్నప్పుడు ఈ క్షేమకరమైన మాట మాట్లాడి సజీవుడిగా క్షేమంగా లేకపోతే దేవుని మాట వ్యర్థమైపోద్ది. ఈ మాట ధైర్యంగా దావీదు మాట్లాడుతుండే కనుకనే మనుష్యుడు నన్ను చూచి క్షేమమా అన్నంత మాత్రం నేను సజీవుడిగా ఉన్నాను, కానీ దేవుడే నాకు క్షేమాధారుడై నడిపిస్తూ ఉంటే నాకు ఎల్లప్పుడూ విజయమే. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మనుష్యుడు నా క్షేమమును చూచి సంతోషించకపోవచ్చునేమో, కానీ దేవుని యొక్క వాక్యం ఒక్క మాట ఉంటుంది. చదువుదాం. 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వను బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచుబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. దేవునికి స్తోత్రం. మన క్షేమాన్ని చూచి ఆనందించేవాడు ఎవరు? చదివారా? అసలు అర్థమైందా మాట? అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించేవారు ఎవరు? మనుషులు కాదుగా. అయితే క్షేమమాన్ని అడిగేవాళ్ళు. మనుషులు ఏం కోరట్లేదు, క్షేమాన్ని కోరట్లేదు. నా క్షేమాన్ని చూచేవాడు పరమందున్న దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా క్షేమాన్ని చూచేవాడు పరమందున్న దేవుడే. ఆయన ఏం చేస్తున్నాడు? నా క్షేమమును చూచి ఆనందించుచు యెహోవా నామము ఘనపరచబడునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. తన సేవకుని క్షేమాన్ని చూచి ఆనందించేవాడు దేవుడు. తన బిడ్డల క్షేమాన్ని చూచి ఆనందించేవాడు దేవుడు. సహోదరులో లేక వాళ్ళు వీళ్ళు అనుకొని నీవు అక్కడే ఆగిపోతున్నావు, కానీ నీ దేవుడు పరమందున్నాడు. నీ క్షేమమును చూచి ఆనందించేవాడు ఆయనే. క్షేమమై ఉన్న దేవుడే నీ వెంట వస్తూ ఉన్నాడు. కృపాక్షేమాలే నా వెంట వస్తున్నాయి. యుద్ధము జరిగించిన ఉన్నతమైన స్థితిలో ఉంచిన, క్షేమమునకు లేవనెత్తి తన ఉన్నతమైన స్థలములో నిలబెట్టిన నన్ను బట్టి ఆనందించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. నన్ను చూస్తేనే వాళ్ళ కోపం అనుకుంటున్నావేమో, నిన్ను చూస్తే మనుషులందరూ కోపమేమో, కానీ నిన్ను చూస్తే నా దేవునికి ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా. మీరు సామెత అయితే వాడతారు, కాకి పిల్ల కాకి వద్దా? కాకి పిల్ల కాకి ముద్దు. ఆమె చెప్పిందిగా పెద్దగా, ముద్దు ముదిమి వచ్చే వరకు ముద్దు. అదే కదా, ముదిమి వచ్చే వరకు కదా. ఎవరు ముద్దు? దేవునికి నీ ముద్దయితే కాకి పిల్ల కాకి ముద్దు, ఆయన పిల్లలు ఆయనకి ముద్దు. ఎట్టా ఉన్నా ముద్దుగా ఉన్న ముద్దే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
మనల్ని అందరూ క్షేమం అడుగుతారా? సమాచారం అడుగుతారా? అడుగుతారా? మన గురించి అడిగేవారు ఉంటారా? ఇంతవరకు చెప్పిందంతా కూడా ఒక్క దెబ్బతో మేము తీయాలంటే మన సంఘం తప్ప ఇంకెవరు తీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగా తీయాలో అంత బాగా తీసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే టైర్ మొత్తం గాలి నింపబడతా ఉంటుంది. చిన్నది ఎంతే ఉంటుంది, అక్కడ తీస్తారనమాట. అది తీసేస్తే ఒకసారిగా మనుష్యులందరూ మన క్షేమాన్ని కోరకపోవచ్చేమో, క్షేమానికి లేవనెత్తేవాడు దేవుడు. మనందరూ క్షేమముగా మన వెంట రాకపోవచ్చేమో, క్షేమమైన దేవుడే మన వెంట రాబోతున్నాడు. నీకు క్షేమము కలిగితే ఆనందించే దేవుడే, నీకు దుఃఖము కలిగితే నీ కొరకు దిగి రాగలిగిన వాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు క్షేమం ఉన్నప్పుడే నిన్ను చూచి సంతోషించేవాడు కాదు, నీవు దుఃఖములో ఉన్నా నీ దగ్గరకు రాగలిగిన వాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి దేవుని నీవు కలిగి ఉండగా మనుష్యులు మనల్ని చూచి ద్వేషించిన, మనుష్యులు మన క్షేమాన్ని కోరకపోయినా పర్వాలే, దేవుడు నీ క్షేమాన్ని కోరగలిగినవాడు. నీవు కూడా ఎప్పటికీ వారి క్షేమాన్ని కోరు. ఎందుకంటే ఒకానొక దినం అందరినీ నేల పట్టించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ నీ ఎదుట నేల పట్టించబోతున్నాడు. వాడి చేతులు ఏమవుతున్నాయి? నేలన, ముఖము నేలను మోపి, ముఖము నేలను మోపి, చేతులు ఏమవుతున్నాయి? నేలను మోపబోతున్నాయి. నీవు క్షేమమే కోరు. దేవునికి స్తోత్రం కలిగింది. క్షేమమే కోరు. ఎందుకంటే కోరుతున్న నీవు గనక క్షేమం నిన్ను క్షేమానికి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షేమాన్ని కోరేవాడు నీవు గనక రాజ్యం మీద అధికారం ఇవ్వగలిగిన వాడు. నిన్ను చూచే దేవుడు సంతోషిస్తున్నాడు, కానీ నీ క్షేమమును అడగనటువంటి వారిని దేవుడు సంతోషించడం. వారిని బట్టి నా క్షేమమును చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఇది కదా నీవు కావాల్సింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీని కొరకే నీవు భక్తి చేయాలి. ఆ క్షేమం ఇచ్చే దాన్ని నీవు ఆశ్రయించాలి. పౌలు కూడా చాలా సంగతులు ఉంటాయి, వాక్యానికి అప్పగిస్తూ ఉంటాడు. ఆ వాక్యం మనలో క్షేమము కలుగు చేస్తుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కృపాక్షేమములు ఎల్లవెల్లల తన బిడ్డల వెంట దేవుడు నడిపించగలిగినవాడు, దేవుడు తోడయుండి నడిపించగలిగినవాడు. ఆయనే మనకు క్షేమాధారం, ఆయనే మనకు క్షేమాధారం. ఈ లోకములో ఆయన కంటే క్షేమాధారం ఏది లేదు. ఇది ఎన్ని చెప్పినా ఈ మాటే సత్యం. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. ఇదే మాట మనం చెప్పాలి. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్నదమ్ములు పక్కన కూర్చున్నా, భార్య భర్తలు పక్కన బండి మీద వెళ్తున్నా, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని ముందు సీట్లో ఉన్న వాళ్ళతోగా చెప్పాల్సింది. దేవునితో చెప్పాలి, దేవుని కంటే క్షేమాధారం ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీసుకెళ్తా ఎంతమందిని పడేయలే, ఎంతమందిని పడేయలే, ఎంతమందిని నష్టపరచలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈసారి ఒకసారి అన్ని సాక్ష్యాలు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా క్షేమమును చూచి ఆనందించేవాడు దేవుడే. ఆ స్థితి దేవుడు మనందరికి దయచునుగాక. దేవుడి తన దీవించునుగాక. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఇది మన సాయంత్రం ప్రార్థన కొడిక. దానిలో కూడా అడ్రస్ పెట్టాం. పాలిటెక్నిక్ కాలేజీ పక్కన, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ పక్కన నల్లపాడులో ప్రక్కన సందు, కొంచెం డైరెక్ట్గా అక్కడ ఉంటారు. అటేదో ప్రాంతం అడ్రస్ కూడా పెట్టాము. ఏదైతే వెంగళాయపాలెం, ఏరా వెంగళాయపాలెం. అంతే ముందు రోడ్డు కూడా వెంగళాయపాలెం ఉంది కదా. సత్యనారాయణపురం. వెంగళాయపాలెం అంటే ముందు నల్లపాడులో వస్తుంది. అది కాదు, ఇదంతా రికార్డ్ అవుతుంది. తర్వాత చెప్తాను. ఈ అడ్రస్ గురించి మనం మాట్లాడుకునే పరిస్థితే కాదు.